అవుతుంది అంటూ ఆవిడ కన్నీటి బొట్టుని శివలింగం మీద దాడిచ్చింది. అంటే ఒక విధమైన ఉద్వేగంతో స్థన్నైపోయింది. ఎన్ని క్షీరాభిషేకాలు చేస్తే ఇంత పుణ్యం దక్కుతుంది. కన్నీళ్లతో స్వామిని అభిషేకించి ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంది. మల్లికార్జున స్వామిని మల్లన్న అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు. ఈ జన్మకి ఇంతేరా అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఒకసారి శ్రీశైల శిఖరం కనుకొస్తే ఇక జన్మరాహిత్యం అనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది ఈవిడ ఈ జన్మకి ఇంతే అంటుంది. చాలా అంటుంది ఏమిటి అంటే ఇదే లాస్ట్ టైమా లేదా ఇదే ఫస్ట్ టైమా నాకు అర్థం కాలేదు. అప్పుడు నాలో అప్రయత్నంగా ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అన్న వాక్యం రాత్రంతా తిరుగుతుంది. అప్పుడు పుట్టిన పాట ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, తల్లి గర్భములోన మల్లనా, నా గుండె సప్పుడు నీవే మల్లనా, ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును చెయ్యి మల్లనా, మారేడు దళమున మల్లనా, శిరమున నిమిషమున్న. వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును చెయ్యి మల్లనా, మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్న రాదు మల్లనా. జ్ఞానం మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా, కన్నీళ్లతో నేను మల్లనా, నిలువున కాలిపోయానయ్య మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. గుండెలో ఉన్నావ మల్లనా, మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, అందుకే ఈ